బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. సుమారు ఈ కేఫ్ కి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో కూడా జనం వస్తారు అని కూడా తెలుస్తోంది. అసలు పేలుడు ఎందుకు జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దినకర్, పోలీసులు ఏం చెప్తున్నారు? బెంగళూరులోనే అత్యంత పాపులర్ కేఫ్ గా ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్ లో ఇవాళ ఒక అరగంట కిందట జరిగినటువంటి బాంబు పేలుళ్లు మొత్తం సంచలనం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తొలుత ఇది గ్యాస్ సిలిండర్ ద్వారా జరిగిందని భావించారు. అయితే అనుమానాస్పదమైనటువంటి మెటీరియల్ కూడా దొరికింది అని చెప్పి కూడా స్థానికంగా పోలీసులు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వారు చూస్తున్నటువంటి దృశ్యాలను ఎన్టీవీపై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒక అనుమానాస్పదమైనటువంటి ఒక మెటీరియల్ ఉన్నటువంటి విస్ఫోటనం జరిగిందని భావిస్తున్నాము. అయితే ప్రాణాపాయం ఏమీ లేదు, ఇప్పటి వరకు ఎవరు చనిపోలేదు. 5 మందిని పూర్తి స్థాయిలో కూడా హోటల్ సిబ్బందితో పాటు మరో 5 మందిని పూర్తి స్థాయిలో ఆసుపత్రికి తరలించామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. వారంతా కూడా అక్కడ తొలుత జరిగినటువంటి ఘటనకు సంబంధించినంతా ఆర్పివేశారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకంటే ప్రతిరోజు దాదాపు ₹1 కోటి పైగా వ్యాపారం జరుగుతుంది ఆ రామేశ్వరం కేఫ్ లో. అక్కడ రోజుకి ఎంత లేదన్నా కూడా 3,000 నుంచి 4,000 మందికి పైగా కూడా కస్టమర్లు రామేశ్వరం కేఫ్ లో రెగ్యులర్ గా తింటూ ఉన్నటువంటి పరిస్థితి. బెంగళూరులోనే అత్యంత పాపులర్ అయినటువంటి ఈ రామేశ్వరం కేఫ్ దీనికి సంబంధించి ఇక్కడ టార్గెట్ చేసి పెట్టడం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందన్న దానికి సంబంధించి కూడా బెంగళూరు పోలీసులు కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. తొలుత గ్యాస్ సిలిండర్ ద్వారా ప్రమాదం జరిగిందని భావించినా గానీ తర్వాత మెటీరియల్ విషయంలో కొద్దిగా ఫైండ్ అవుట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా కాసేపట్లో హోంశాఖ కర్ణాటక హోంశాఖ అధికారులు కూడా కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకసారి అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలడంతో మొత్తం అంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. స్వాతి, దినకర్, ఈ పేలుడు జరిగిన సమయంలో ఎంతమంది ఉండొచ్చు కేఫ్ లో? మధ్యాహ్నం లంచ్ అవర్ కావడంతో దాదాపు 1000 మందిలో అక్కడ కస్టమర్స్ గా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సడన్ గా ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మొత్తం అంతా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. అందరినీ కూడా వెళ్ళిపోయారు. ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించినటువంటి కొద్దిమంది సిబ్బంది గాయపడ్డట్టుగా కొన్ని దొరికినటువంటి విజువల్స్, కొన్ని దొరికినటువంటి ఈ పీస్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం చూస్తున్నాం, ఇక్కడ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. రామేశ్వరం కేఫ్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఇక్కడ కస్టమర్లతో కలకలాడుతుంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఫ్రాంచైజీలకు ఓపెన్ చేసినటువంటి రామేశ్వరం కేఫ్ ను టార్గెట్ చేశారంటే ఎక్కువ జనసందోహం ఉండే ప్లేస్, దాదాపు బెంగళూరులోనే అత్యంత పాపులర్ అయినటువంటి కేఫ్ కావడంతో సో దీన్ని టార్గెట్ చేయడం మనకి ఏదైనా ఉగ్రవాద కుట్రకోణం ఉందా అన్న దానికి సంబంధించిన అంశాలను కూడా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి కూడా విచారణ జరిపిస్తామని కాసేపటి కింద సిద్ధరామయ్య కూడా ప్రకటన చేయడం జరిగింది. రైట్ దినకర్, థ్యాంక్ యూ.